నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అతలాకుతలమైంది. గాలి దుమారానికి ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగిపోయాయి. స్టేడియం పరిసరాల్లోని చెట్లు నేలకూలాయి. సౌత్ పెవిలియన్ బైలాక్లో షెడ్ కుప్పకూలింది. ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే ఊహించని విధ్వంసం జరిగేదని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ఈశ్వరి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. జంట నగరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెట్లు కూలాయి. అలాగే ఉరుములు మెరుపులు కూడిన అలాగే ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ చెట్టు నేల కూలాయి. అలాగే విద్యుత్ స్తంభాల మీద చెట్లు కూడా పడిపోయాయి. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్నాను. మనం ఒకసారి చూసుకోవచ్చు. కొన్ని ఫ్లెక్సీలు కూడా గాలికి ఎగిరి ఇక్కడ పడిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూరుగాయి. రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో అయితే ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై వీటన్నింటిని క్లియర్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని కూడా సూచించారు. ఇప్పటికే దాదాపు 90% కూడా ఎక్కడికక్కడ చెట్లను క్లియర్ చేశారు. నిన్న రాత్రి కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ముందుగానే అక్కడ ఉంచి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఆదేశించారు. అలాగే హైదరాబాద్ మొత్తం చూసుకుంటే ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మలక్పేట్, చైతన్యపురి, కొత్తపేట, ఇంకా లక్డీ కపూర్, ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, ఉప్పల్ చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. అయితే దాదాపు అన్ని చోట్ల కూడా మొత్తం 3 సెంటీమీటర్ల వర్షం వరకు కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో అయితే గాలికి కొన్ని ఫ్లెక్సీలు ఎగిరి గాలికి ఉన్నాయి. అలాగే కొన్ని ఫ్లెక్సీలు చిరిగి కూడా పడిపోయాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికిప్పుడే క్లియర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ రేపు కూడా కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు తెలంగాణలోనే కాదు, కోస్తా రాయలసీమలో కూడా ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ముందుగానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ముందుగానే చేసుకుంటూ ఉన్నారు. అయితే ఉష్ణోగ్రతలు పెరగడంతో క్యూములోనింబస్ మేఘాల వల్ల మాత్రమే యొక్క వడగళ్ల వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇవాళ మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సురేష్తో ఈశ్వరి, టీవీ ఉప్పల్ నుంచి.